పల్లంగా ఎత్తుకుపోతా పద్మావతి నువ్వంతా నవ్వుకుంటే పోతున్నదే నామది పద్మావతి 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 ముద్దొస్తున్నావే అగదగ నిర్దోస్తున్నావే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే అగదగ నిర్దోస్తున్నావే కళ్ళు మూస్తే పద్మావతి కళ్ళు తెరిస్తే పద్మావతి నీకోసమే వస్తానే కాలి నడక తిరుపతి కలిగిరి నాకు మంచి దిగులు దొరికింది కొంచెం మంచిగా ఉంటాయి సరే అలాగే నాన్న నువ్వెందుకు నాన్న నేర్చుకుంటా ఉండి నేను రాకపోతే ఏం నాన్న నాన్న అసలుకే నీ ఆరోగ్యం బాగాలేదు నాన్న చిన్న ఆరోగ్యానికి ఏముంది ఎప్పుడు ఉన్నదేగా పని లేక వెళ్ళకపోతే పూట గడిచేదెలమ్మా పూట గడిచేదెలా చెట్టంతా కొనుక్కుండి కూడా ఎందుకో పనికిరాని వాడేయాడు నాన్న అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న గోపి నాకంతా చెప్పాడమ్మా గోపి నాకంతా చెప్పాడు ఏవేవో ఊహించుకొని లేనిపోని ఆశలు పెంచుకొని తమ పతనాన్ని తానే కోరుకునే ఈ రోజుల్లో నా బంగారు తల్లి ఆణిముత్యం లాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా చాలా ఆనందంగా ఉంది నాన్న నాన్న ఇందులో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడానికే ఉంది చిన్నప్పటి నుంచి నేను గోపి భార్యాభర్తలమని మీరే కదా నాన్న అన్నారు అప్పటి నుంచి గోపి నా భర్తగా భావించుకున్నాను నాన్న అనుకున్నవన్నీ జరిగితే ఆ భగవంతుడు ఎందుకమ్మా ఏది ఏమైనా గోపిని నీ జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా చాలా ఆనందంగా ఉంది నాన్న అమ్మా ఇటు వెళ్దాం పదమ్మా నాన్న అది మరి గోపి వస్తానన్నాడు నాన్న నేను రాడమ్మా ఏదో పని మీద వెళ్తూ నీ దగ్గరకు నన్ను పంపించాడు పద వెళ్దాం సరే పద నాన్న 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 మీరు ముందులు పెట్టుకోండి నాన్న ఇప్పుడు నాకేం రోగం వచ్చిందని నాన్న నువ్వు ఇలా దగ్గుతూ నీరసంగా ఉండి నాకే రోగం ఉందమ్మా నా ఆరోగ్యానికి ఏమమ్మా అని ఈయనది ఆరోగ్యం పాడు చేసుకోవటం నాకేం నచ్చట్లేదు నాన్న నాన్న రోజు రోజుకి రోజులు గడిచే కొద్ది మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది నాన్న భయమా ఎందుకమ్మా చచ్చిపోతాననేగా నాన్న లేదమ్మా లేదు లేదు సావును నువ్వు గోపి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకునేది చూసేదాకా నేను సావునమ్మా సావును నాన్న నా మాట విని ముందు మీరు ఈ మందులు వేసుకోండి
వెళ్ళి వస్తానమ్మా. ఎక్కడికి నాన్న? అదేంటమ్మా అలా అంటున్నావు? నేను తొందరగా వెళ్ళకపోతే అక్కడ నరసింహబాబు గారు